ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేసిన. అది దేశంలో నడుస్తూ ఉంది, కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మనం 5th ఎకానమీగా ఉన్నాం, ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ 5th ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచం ఎదుర్కొంటుంది. 1/5 నా అందరం ఎక్కడికో పోయినాం మనం. బీదరికం ఉంది. ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ది సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ. ఇది మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు ఉన్నటువంటి యువత వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడమే మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి సర్పంచ్లకు వీరందరికీ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే పెద్ద భవనాలు కట్టేసి మీరు రాండి నాయన అంటే ఎవడు రాడు, నేర్చుకోడు. ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరు నేర్చుకోడు. మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తేనే యువత వస్తుంది, లేకపోతే గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఉంది. కాబట్టి సర్పంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్టయితే యావత్ భారతదేశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్. మీరు హైడ్రా అన్నారు, డెఫినెట్లీ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అయ్యో మనం మెచ్చుకోవడుతుంది కానీ రేవంత్ రెడ్డిని ఎట్లా అని మళ్ళీ కొంచెం మన పార్టీ ఏమంటుందో లేకపోతే ఏమంటుందో అని మళ్ళీ ఒక చిన్న అక్కడ పెడతారు. ఇంకో ఈ విధంగా కాదు ఆ విధంగా చేయాలి, మరి పోయిన వాళ్ళకు మీరు చేయాలని. దట్ ఈస్ అఫ్కోర్స్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగానైతే మీరు హైడ్రాతో మూసిని మళ్ళీ పునర్జీవనం చేయాలనుకొని సుందరంగా తీర్చిదిద్దాలనుకొని సబర్మతి కానీ మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలకు దీటుగా హైదరాబాద్ నగరాన్ని మరి సుందరంగా మరింత తీర్చిదిద్దడానికి దాన్ని కూడా వెంటనే ప్రారంభం చేసుకోవడం చాలా చక్కటి విషయం. దాన్ని సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన యొక్క ఎకానమీ ముందుకు పోవాలనుకున్నప్పుడు మీరు ట్రైబల్ ఏరియాకు సంబంధించి మా హరిబాబు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ట్రైబల్ ఏరియాలో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కానీ సంపదలు ఉంది. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి జాతి అక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులు. దానికి సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అసలు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే పంచశీలను తెచ్చినారు. ఇంకే పార్టీ వారు తీసుకురాలేదు. పంచశీలను తీసుకొచ్చి అందులో ట్రైబల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన వారు చెప్పడం, ఇవన్నీ కూడా ముందుకు జరిగినాయి. గిరిగిలాన్ని కమిటీ ఇచ్చినారు. కోనేరు రంగారావు గారి కమిటీ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ. ఆయన రిపోర్ట్ ఇచ్చినాడు. రిపోర్ట్ ఇచ్చి 27 ఏళ్ళైంది. అయినా ఇక్కడ కూడా ముందుకు పోవడం లేదు. అది ఎవరి తప్పని కాదు, ఆ విధంగా ఎక్కడైనా పోవడం లేదు, దేశవ్యాప్తంగా పోవడం లేదు. కాబట్టి మీరు కోనేరు రంగారావు గారి రిపోర్టును మీరు అమలు చేసి, మేము ఇదివరకే మహారాష్ట్రలో మా పెద్దలు మరి మా గవర్నర్ గారు చెప్పినట్టు మేము చాలా ప్రోగ్రెసివ్ స్టెప్స్ అక్కడ ఆల్రెడీ తీసుకుని ఉన్నాం మనం. మీరు దయచేసి మీరు హైడ్రా ఇక్కడ పెట్టినారు కాబట్టి అక్కడ ఏమో టెడ్రా అని పెడతారా లేకపోతే ఇంకేదైనా పెడతారా, ఏదో పెట్టండి. కానీ వాళ్లకు 27 సంవత్సరాల క్రితమే సంక్రమించినటువంటి భూమి వాళ్ళకు చెందాలి అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే మొత్తం రాష్ట్రం కూడా మళ్ళీ మిమ్మల్ని ఆదర్శం తీసుకుంటున్నందుకు నేను మనవి చేస్తున్నాను. ట్రైబల్ గిరిజనుల సమస్యలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనం ముందు తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే మీకు ఎన్నో కార్యక్రమాలు ఉండవచ్చు. కానీ ఒక్కటి మా దగ్గర ఇప్పుడే సుబ్బరామరెడ్డి గారు అయితే శివుని చూస్తాం పాడిన తర్వాత సడన్గా జ్ఞాపకం వచ్చింది. ఎంతమంది హృదయ స్పందన ఏందో నాకు మాత్రం స్పందన వచ్చేసింది. అక్కడ జగ్గి వాసుదేవ్ గారు అక్కడ చేస్తున్నటువంటి కోయంబత్తూరులో వారి ఆశ్రమంలో చాలా చక్కటి శివుని విగ్రహాన్ని పెట్టి చేసిన అందరూ భక్తున్నారు.